మెడికల్ కార్పొరేషన్లో కూడా రిటైర్డ్ ఉద్యోగుల హవా. కీలక పోస్టులో 9 మంది ఉన్నారట. 6 ఏళ్ల క్రితం చేరిన ఎంప్లాయీ చెప్పిందే వేదం. ఎండీ ఎవరొచ్చినా ఆయన మాట వినాల్సిందే. ఆ స్థాయిలో పట్టు సాధించిన సదరు రిటైర్డ్ ఉద్యోగి. అందరికంటే ఎక్కువ వేతనం, స్పెషల్ అలవెన్స్, సర్కారు చెప్పినా తొలగించని ఆఫీసర్లు. ఎవరా మరినా? ఇంత పెద్ద మోతవారెవరినా? అన్ని డిపార్ట్మెంట్స్లో తగలబడ్డారు ఇట్లాంటి వాళ్ళు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రిటైర్డ్ ఉద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో లెక్క తీయండి అంటే శాంతికుమారి గారు ఇమీడియట్గా సర్క్యులర్ జారీ చేస్తే ఆ రోజు సాయంత్రానికే లెక్క బయటకు వచ్చింది. 1100 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అని. ఇంతవరకు వాళ్ళ మీద వాళ్ళ ఉద్యోగాలు తీసేసి అంటే వాళ్ళని సాగనంపేసి ఆ ప్రక్రియను ఇంతవరకు స్టార్ట్ చేయలే. మరి ఎందుకు సర్క్యులర్ జారీ చేసినట్టు, లెక్కలు ఎందుకు తెప్పించుకున్నట్టు, ఎందుకు దాని మీద నిర్ణయం తీసుకోలే? ఇది ఒక్క డిపార్ట్మెంట్లో ఈ పరిస్థితి. ప్రతి డిపార్ట్మెంట్లో ఇట్లాంటి రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. ఆయన 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది. ఆయన షుగరు, ఆయనకి బీపీ. హెచ్ఎండిఏకి పోండి ఒక్కసారి. హెచ్ఎండిఏకి వెళ్తే ఆయన కారు డోర్ ఒక ఆయన తీయాలి. ఆయన మెట్లు ఎక్కేటప్పుడు జర్ర అటు ఇటు అయితే పట్టుకొని లోపలికి తీసుకుపోవాలి. డ్రైవరు సీట్లో కూర్చున్నాక నిద్రపోవాలి, లేకపోతే ఒక 20 సార్లు బాత్రూమ్ పోయి బయటికి రావాలి. ఎందుకంటే షుగర్ కదా అందరికీ. ఇంట్లో వండి పెట్టిన బాక్స్ తేవాలి, మధ్యాహ్నం తినాలి. నెల 30వ తారీఖు రాగానే 3 లక్షలు 4 లక్షల జీతం అకౌంట్లో వేసుకోవాలి. ఉత్త పుణ్యానికి తింటున్నారు వాళ్ళు. ఏమన్నా మరి ఏమైనా వాళ్ళని ఒకవేళ పంపిస్తే కొత్త ఉద్యోగాలను వస్తాయి, కింద ఉన్న ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. మరి ఎందుకు ఇంత 15 నెలలుగా ఈ అంశం మీద ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కూడా రిటైర్డ్ ఉద్యోగుల హవా కొనసాగుతున్నది. ఈ కార్పొరేషన్లో దాదాపు 9 మంది ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులంతా ఓ టీమ్గా ఏర్పాటై తమ కార్యకలాపాలు చక్కదిద్దుకుంటున్నారని స్వయంగా అదే విభాగంలోని పలువురు రెగ్యులర్ ఎంప్లాయీస్ చెబుతున్నారు. ఈ టీంను 6 ఏళ్ల క్రితం చేరిన ఒక ఉద్యోగి లీడ్ చేస్తుండట. ఎన్ని లక్షల జీతాలు పోతున్నాయి ఇట్లా? ఇదంతా దుబారా ఖర్చే కదా. ఆయన చెప్పిందే ప్రస్తుతం టీజీఎంఎస్ ఐడీసీ దాంట్లో జరుగుతున్నది. ఇప్పటికే 3 కార్పొరేషన్ ఎండీలు మారారు. కానీ ఈ ఉద్యోగి సీటు మాత్రం పదిలంగా ఉన్నది. పైగా ఎండీలు ఎవరొచ్చినా ఆయన చెప్పిందే వేదం. ఈ రిటైర్డ్ ఉద్యోగి పట్టు సాధించారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దేని మీద? డిపార్ట్మెంట్ మీద. అందరికంటే ఎక్కువ వేతనం, ఎక్కువ శాలరీ, కారు, అలవెన్స్ ఇలాంటివి కూడా ఆయనకు దక్కుతున్నాయి. దీంతో అసలు రిటైర్డ్ ఉద్యోగులకు భారీ స్థాయి వేతనాలు ఎందుకు ఇవ్వడం అంటూ గతంలో ఒక ఎండీని ఒక రెగ్యులర్ ఆఫీసర్ ప్రశ్నించగా కొద్ది రోజుల్లోనే సదరు అధికారి సబ్జెక్టు మారిపోయిందంటే అంటే విభాగం డిపార్ట్మెంట్ మార్చేసిరట. ఆ రిటైర్డ్ ఉద్యోగి ఏ స్థాయిలో ప్రభావం చేయగలుగుతున్నారో సులువుగా అర్థమవుతున్నది. వీనికి ఎందుకు ఇవ్వాలి? ఇన్ని లక్షల జీతం పని చేస్తాడు పాడలేదని అని ఒక ఎంప్లాయీ అడిగిండట. అడిగితే ఆ ఎంప్లాయీ ఉద్యోగం డిపార్ట్మెంట్ మార్చి పడేసిరట. మాకు నోటీసులు, వాళ్లకు సపోర్టా? కార్పొరేషన్ పైన పూర్తిగా పెత్తనం చెలాయిస్తూ కింది స్థాయిలో పనిచేసే స్టాఫ్ను సదరు రిటైర్డ్ ఉద్యోగి సతాయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల అండతో తాను చెప్పిందే వేదమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కార్పొరేషన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మండిపడుతున్నారు. పైగా ఇటీవల కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్లోని డేటా ఎంట్రీ ఉద్యోగాలను కూడా సదరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లోని మెడిసిన్ సప్లై చేసే కాంట్రాక్టర్లు, ఏజెన్సీలను తన గుప్పిట్లో పెట్టుకొని లబ్ధి పొందుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. బిల్లులు ప్రిపేర్ కావాలన్నా, క్లెయిమ్స్ పొందాలంటే ఆయన కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఓ కాంట్రాక్టర్ చెప్తున్నాడు. రెగ్యులర్ ఉద్యోగులు తప్పు చేస్తే హడావుడిగా సస్పెన్షన్లు, నోటీసుల వంటివి ఇచ్చే ఉన్నతాధికారులు ఆయన విషయంలో మాత్రం మౌనంగా ఉన్నారట. ఇక నేషనల్ హెల్త్ మిషన్లో కూడా ఓ రిటైర్డ్ ఉద్యోగికి కీలకమైన బాధ్యతలు అప్పగించింది. స్వయంగా ప్రభుత్వమే ఆ పోస్టు నోటిఫై చేయడంతో ఆ రిటైర్డ్ అధికారి కోసమే ఆ పోస్టు క్రియేట్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఎన్హెచ్ఎంలో 3 రిటైర్డ్ అధికారులను తొలగించారు. కానీ మరో అధికారి పోస్టును మాత్రం పదిలంగా ఉంచారు. దీంతో తమకో న్యాయం, వాళ్లకో న్యాయమా అంటూ తొలగించబడ్డ ఉద్యోగులు మండిపడుతున్నారట. గిట తయారయ్యేంద్ర నాయన మొత్తం అంతా అన్ని డిపార్ట్మెంట్స్ ఇట్లే పాడైంది.